పెడగాజీకి సంబంధించి అంటే గురుకులాల పూట పెడగాజీలో మనందరికీ తెలిసిందే మామూలుగా 10 బిట్స్ రావడం అనేది జరుగుతుంది. 21 to 30 వరకు మనకు బిట్స్ వస్తున్నాయి. 21 క్వశ్చన్ నుండి 30 క్వశ్చన్ వరకు జనరల్గా ఇంత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో వచ్చిన విషయం మీకు తెలిసిందే. సో పెడగాజీలో ఈ యొక్క సైకాలజీ డెవలప్మెంట్ అండ్ సైకాలజీ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ దాని మీద క్వశ్చన్స్ అడుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. సో దానికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్కి వెళ్ళి మనం బిట్స్ తీసుకున్నాం, ప్రాక్టీస్ చేస్తున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో దయచేసి మనం క్వశ్చన్ వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ సో క్వశ్చన్లోకి వెళ్తున్నాం. హైపోథెటికల్ డిడక్టివ్ రీజనింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ డాష్. సో ఫస్ట్ ఆన్సర్ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, సెకండ్ వన్ ఈజ్ ద ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్, థర్డ్ వన్ ఈజ్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్, ఫోర్త్ వన్ ఈజ్ సెన్సరీ మోటర్ స్టేజ్. సో దయచేసి మనందరికి తెలిసిందేది పియాజేకి సంబంధించిన మామూలుగా కాగ్నిటివ్ డెవలప్మెంట్ దానికి సంబంధించిన దానిలో ఇచ్చారు. సో ఇక్కడ మన అందరం హైపోథెటికల్ డిడక్టివ్ రీజనింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ డాష్. ఈ లక్షణం అనేది ఏదైతే హైపోథెటికల్ డిడక్టివ్ రీజనింగ్ అనేది ఏ స్టేజ్ యొక్క లక్షణం అంటున్నాడు, అది కాంక్రీట్ ఆపరేషనలా, ఫార్మలా, ప్రీ ఆపరేషనలా, సెన్సరీ మోటరా. సో మనందరికి తెలిసిందే, దయచేసి మీ బిట్ మీకు ఐడియా ఉండే ఉంటుంది, బట్ ఐడియా లేకుండా ఒకసారి అనలైటికల్గా వెళ్తున్నాం మనం. ఈ బిట్స్ ప్రాక్టీసింగ్ కూడా దానిలో ఆన్సర్ పికప్ చేసుకోవచ్చు, ఎలిమినేషన్ ప్రాసెస్ పోవచ్చు. బట్ దీన్ని చేయాలంటే తప్పనిసరిగా మనం ఏంటి అంటే క్యారెక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ హైపోథెటికల్ డిడక్టివ్ రీజనింగ్ అనేది దేని కింద వస్తుంది అనేది తీసుకుంటే మనకు అందరికీ తెలిసిందే ఈ సెన్సరీ మోటర్ స్టేజ్ అనేది మనకుంది. దాని యొక్క క్యారెక్టరిస్టిక్ ఏంటి అంటే ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అనేది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. అదేవిధంగా తీసుకున్నట్టయితే మనకు ప్రీ ఆపరేషనల్ స్టేజ్ ఉంది. ప్రీ ఆపరేషనల్ స్టేజ్ యొక్క క్యారెక్టర్ ఎనిమిజం, ఆబ్సెన్స్ ఆఫ్ కన్జర్వేషన్, ఆబ్సెన్స్ ఆఫ్ ఇర్రివర్సిబిలిటీ, అది ప్రీ ఆపరేషనల్ స్టేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. అదేవిధంగా కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ కనుక గుర్తుపెట్టుకున్నట్టయితే అందులో ఇప్పుడు ప్రెజెన్స్ ఆఫ్ కన్జర్వేషన్, ప్రెజెన్స్ ఆఫ్ రివర్సిబిలిటీ, అదేవిధంగా లాజికల్ థింకింగ్ అనేది ఉంటుంది. అదేవిధంగా సిరేషన్ అంటే మామూలుగా చిన్నవాటి నుంచి పెద్దవాటికి వెళ్ళి చిన్న సీరియల్గా ఆర్డర్గా అరేంజ్ చేస్తారు, అది కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. ఇక మిగిలినది ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనందరికీ తెలిసిందే ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ ఇక్కడ ఇచ్చారు. దాని యొక్క క్యారెక్టరిస్టిక్ ఏంటి అంటే హైపోథెటికల్ డిడక్టివ్ రీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరు. అంటే అబ్స్ట్రాక్ట్గా అవగాహన చేసుకునే సామర్థ్యం అనేది ఇక్కడ ఉంటుంది. దే కెన్ అండర్స్టాండ్ ఇన్ ద అబ్స్ట్రాక్ట్లీ కదా. సో ఏదైనా ఇక్కడ 30th ఆన్సర్ ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో దయచేసి అట్లా మనం క్యారెక్టరిస్టిక్ను గుర్తుపెట్టుకుంటే సులభంగా ఈ క్వశ్చన్ చేసుకోవచ్చు. సో హైపోథెటికల్ డిడక్టివ్ రీజనింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏది అంటే సెకండ్ ఆన్సర్ ఉంది ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్, అందులో 4th స్టేజ్లో వస్తుంది. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. ప్రైవేట్ స్పీచ్ ఈజ్ ద ఇంపార్టెంట్ టూల్ ఆఫ్ థాట్ డ్యూరింగ్ ఎర్లీ చైల్డ్హుడ్. ది స్టేట్మెంట్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ లెర్నింగ్ థియరీ. సో ఈ విధంగా తీసుకుంటే ప్రైవేట్ స్పీచ్ అనేది ఎందులో ఉంది, ఇంపార్టెంట్ టూల్ ఆఫ్ థాట్ డ్యూరింగ్ ద ఎర్లీ స్టేజ్ ప్రైవేట్ స్పీచ్. ది స్టేట్మెంట్ ఈజ్ రిలేటెడ్ టు ఫస్ట్ వన్ ఈజ్ హ్యూమనిస్టిక్ లెర్నింగ్ థియరీ, రెండవది కాగ్నిటివ్ లెర్నింగ్ థియరీ, మూడవది సోషల్ కాగ్నిటివ్ లెర్నింగ్ థియరీ, ఫోర్త్ వన్ ఈజ్ బిహేవియరిస్టిక్ లెర్నింగ్ థియరీ. సో ఈ విధంగా మనం ఈజీగా గుర్తుపట్టుకోవడానికి చాలా ఈజీ, మనందరికి తెలిసిందే. ఏంటి అంటే ఇక ప్రైవేట్ స్పీచ్ లక్షణాలు మనకు అన్నీ తెలిసిందే. ఏది అంటే ఈ యొక్క బిహేవియరిస్ట్ థియరీస్ ఉన్నాయి, కాగ్నిటివ్ థియరీస్ ఉన్నాయి, అదేవిధంగా కన్స్ట్రక్టివిస్ట్ థియరీస్ ఉన్నాయి కదా. అందులోపట థియరీస్ లోపల మనకు ఈజియెస్ట్ గుర్తుపెట్టుకోవడానికి మనకు సులభమైంది అంటే ఈ యొక్క వైగాట్స్కీ ఆఫ్ థియరీ ఆఫ్ లెర్నింగ్ థియరీ కనుక తీసుకున్నట్టయితే దానికి మరొక పేరు సోషో కల్చరల్ కన్స్ట్రక్టివిజం అని అంటారు కదా, సోషో కల్చరల్ కన్స్ట్రక్టివిజం. అదేవిధంగా కాగ్నిటివ్ లెర్నింగ్ థియరీకి ఒక కోణంలో పియాజేది మనం చెప్తుంటారు, పియాజేగా చెప్తారు. అయితే ఇక్కడ మనకు ప్రైవేట్ స్పీచ్ అన్న పదం ఎవరు వచ్చారు, ఎవరు మాట్లాడారు అంటే వైగాట్స్కీ లోపల ఇంపార్టెంట్ మనకు గుర్తుంచుకోవాల్సిన కీలకమైన పాయింట్స్ మీకు తెలిసిందే. స్కఫోల్డింగ్ ఒకటి, అదేవిధంగా జెడ్పిడి ఒకటి, ఎంకేఓ మోర్ నాలెడ్జబుల్ అదర్స్, అదేవిధంగా మామూలు లాంగ్వేజ్ డెవలప్మెంట్ లోపల సోషల్ స్పీచ్ అని ఇచ్చారు, ప్రైవేట్ స్పీచ్ అని ఇచ్చారు, ఇన్నర్ ప్రైవేట్ స్పీచ్ అని. ఇవి మనకు అందులో యొక్క ముఖ్యమైన లక్షణాలు. సో అట్లా మనం ఆన్సర్ని పికప్ చేసుకోవాలి. అట్లా ఆ బేసిక్ లెర్నింగ్ థియరీ మీద కొంచెం ఐడియా ఉంటే ఇది పికప్ ఈజియెస్ట్గా అవుతుంది.
సో దాని బేసిస్గా మనం కనుక తీసుకున్నట్టయితే ఆన్సర్ ఏంటంటే ఇక్కడ సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం, ఏదో ఒక క్యూ ఉంటుంది, ఆ క్యూని పట్టుకొని వెళ్ళిపోవాలి. సోషల్ కాగ్నిటివ్ లెర్నింగ్ థియరీ, అది ఎవరు చెప్పింది అంటే వైగాట్స్కీ కదా. అందులో పట్టిన వారు ప్రైవేట్ స్పీచ్ గురించి మాట్లాడారు. సో 26th ఇక్కడ ఏదైతే ఉందో దానికి ఆన్సర్ ఏంటంటే థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ లెర్నింగ్ థియరీ గివెన్ బై పియాజే. అంటే ఇక్కడ చూడండి, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అంటున్నాడు. జాగ్రత్తగా చూడాలి, డైరెక్ట్గా విచ్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ అనే వెళ్ళిపోతాం అన్నాడు స్పీడ్లో, కానీ అండర్లైన్ చేసింది అదాన్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద ప్రీ ఆపరేషనల్ స్టేజ్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ లెర్నింగ్ థియరీ బై గివెన్ పియాజే. సో ఇందులో ఆన్సర్స్ ఉంటే ఒకటి అనమిజం, రెండవది ఎగోసెంట్రిక్, మూడవది ఇంట్యూటివ్, నాలుగవది లాజికల్ థింకింగ్. సో ఇక్కడ నాట్ క్యారెక్టర్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని గుర్తు తెచ్చుకోవాలి. సో ప్రీ ఆపరేషనల్లో ప్రీ కాన్సెప్చువల్ ఫేజ్ ఉంది, ఇంట్యూటివ్ ఫేజ్ ఉంటుంది కదా. సో అక్కడ మనం చూస్తుంటాం అనిమిజం, అంటే మామూలు అనిమిజం అనేది ఒక లక్షణం, అంటే 2 to 7 years ఈ యొక్క ప్రీ ఆపరేషనల్ స్టేజ్ కూడా మనకు తెలుసు. ఎర్లీ స్టేజెస్లో పిల్లలు ఏంటంటే బొమ్మలకు కూడా ప్రాణం ఉందని నమ్ముతారు, దాన్ని అనిమిజం అంటారు. అదేవిధంగా ఎగోసెంట్రిక్గా ఉంటారు, అంటే ఏదైనా వాళ్ళ కోణం నుంచినే ఆలోచిస్తారు, దాన్ని ఎగోసెంట్రిక్ అంటారు. అదేవిధంగా ఇంట్యూటివ్ దశ అనేది కూడా తీస్తే మనకు ఈ 3 కూడా ప్రీ ఆపరేషనల్ స్టేజ్ కిందనే వస్తాయి. సో అట్లా ఈ 3 దిదే కాబట్టి ఇక మిగిలిన ఆన్సర్ లాజికల్ థింకింగ్. సో మనకు గుర్తు ఉంటే ఈజీగా తెలిసిందే, ఈ లాజికల్ థింకింగ్ అనేది దేని క్యారెక్టరిస్టిక్ అంటే కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ యొక్క ఒక ముఖ్యమైన లక్షణం. సో కాబట్టి ఇక్కడ ప్రీ ఆపరేషనల్ దానికి కానిది ఏది అంటే, సో ఆటోమేటిక్గా ఆన్సర్ ఏమవుతుంది అంటే మీకు తెలుసు 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో దయచేసి మీరు కూడా చదివేటప్పుడు మీరు కూడా చూసుకోండి, దయచేసి మీరు కూడా ఆన్సర్స్ పెట్టుకోండి. ఇది ఒక ప్రాక్టీస్ బిట్స్ కాబట్టి దయచేసి తప్పనిసరిగా మీరు చదువుకోండి, మీరు కూడా ఆన్సర్స్ను పెట్టుకోండి. తర్వాత డిస్కషన్ తర్వాత మీ ఆన్సర్ రైటా కాదా, ఎందుకు కాదు, లేదా ఎట్లా మీరు కరెక్ట్ చేయగలిగారు కూడా మనకు ఆలోచన వస్తుంది. సో నెక్స్ట్ బిట్స్ ఉన్నారు, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫేజ్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ అసబుల్ లెర్నింగ్ థియరీ. మనకు తెలిసిందే అసబుల్స్ ఏమన్నాడంటే కాగ్నిటివ్ సబ్సంప్షన్ థియరీ అని కూడా అంటారు. కాగ్నిటివ్ సబ్సంప్షన్ థియరీ లేదా అసబుల్స్ మీనింగ్ఫుల్ లెర్నింగ్ థియరీ అని కూడా అంటారు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అసోసియేటెడ్, దీని కింది 4 ఒకటి ఈ యొక్క అసబుల్ సబ్సంప్షన్ థియరీ లేదా కాగ్నిటివ్ సబ్సంప్షన్ థియరీకి సంబంధం లేనిది ఏది అంటున్నాడు. సో ఒకటి స్ట్రెంథనింగ్ ద కాగ్నిటివ్ ఆర్గనైజేషన్, సెకండ్ వన్ చంక్ ఇన్ఫర్మేషన్ ఇన్ స్మాల్ సెట్స్ ఫర్ రీకాల్, మూడవది ప్రెజెంటేషన్ ఆఫ్ అడ్వాన్స్ ఆర్గనైజర్, 4 ప్రెజెంటేషన్ ఆఫ్ లెర్నింగ్ టాస్క్. ఇక్కడ 4 క్యారెక్టరిస్టిక్ ఇచ్చాడు, ఇందులో కానిది ఏది చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫేజ్ ఈజ్ నాట్, అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఫేజ్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ అసబుల్స్ లెర్నింగ్ థియరీ. సో దయచేసి మీ ఆన్సర్ను ఒకసారి ఆలోచించండి, క్వశ్చన్ ఒక 2 సార్లు 3 సార్లు చదవండి, ఈజీగా ఉంటుంది. దానిలోకి వెళ్ళి మనం ఒకసారి ఆ థియరీ మీద అవగాహన ఉంటేనే చేయగలుగుతాం, థియరీ మీద అవగాహన లేకపోతే మాత్రం కొంచెం కష్టం అవుతుంది. నాట్ అన్నాడు ఇక్కడ. సో ఇక్కడ అసబుల్ సబ్సంప్షన్ అంటే కాగ్నిటివ్ సబ్సంప్షన్ థియరీ అంటాం, దాని పేరే అది కదా. సో దానికి లింక్ చూస్తే స్ట్రెంథనింగ్ ఆఫ్ కాగ్నిటివ్ ఆర్గనైజేషన్, అది లింక్ ఉంది, దీనికి సంబంధించింది. అదేవిధంగా ఇక్కడ మామూలుగా చూస్తే ప్రెజెంటేషన్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఆర్గనైజర్, ఆ పదం వాడాడు మనకు. ఏంటి అంటే మామూలుగా ఈ యొక్క ప్రీవియస్ నాలెడ్జ్కి మనం జనరల్గా లెసన్ చెప్పేటప్పుడు ఏం చేస్తామంటే డిక్లరేషన్ ఆఫ్ టాపిక్ చెప్తాం, ఓవర్ వ్యూగా ఇస్తాం కదా, దాన్ని అడ్వాన్స్డ్ ఆర్గనైజర్ అని అంటారు. అదొక ఐడియా మనకు. సో ఒకటవది ఉంది, మూడవది కూడా ఉంది, ప్రెజెంటేషన్ ఆఫ్ అడ్వాన్స్ ఆర్గనైజర్ కూడా అసోసియేటెడ్ టు రిలేటెడ్ అసబుల్స్ లెర్నింగ్ థియరీ. స్ట్రెంథనింగ్ ఆఫ్ కాగ్నిటివ్ ఆర్గనైజేషన్ కూడా అది కూడా అసబుల్స్ లెర్నింగ్ థియరీలో ఒక భాగం. ఇక మిగిలిన ఏంటి అంటే ఎలిమినేషన్ ప్రాసెస్లో ఇవి 2 తీసేసాం. చంక్ ఇన్ఫర్మేషన్ ఇంటూ స్మాల్ సెట్స్ ఫర్ రీకాల్. మరి ఇక్కడ స్మాల్ సెట్స్ అన్న పదం కనుక తీసుకున్నట్టయితే మనకు ఈజీగా ఈ స్మాల్ సెట్స్ అన్నది ఎవరు ఇచ్చారు అంటే జనరల్గా తీసుకుంటే బ్రూనర్స్ లెర్నింగ్ థియరీలో స్మాల్ సెట్స్ అన్న పదం వాడాడు. అది కొంచెం ఎక్కడో క్యూ తీసుకోవాలి. లేదు అంటే మనకు ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ లోపల మామూలుగా చంక్ ఇన్ఫర్మేషన్ అండ్ స్మాల్ అంటే చిన్న పార్ట్స్గా ఇవ్వాలంటాడు. చంక్ ఇన్ఫర్మేషన్ చిన్న ఈ యొక్క ప్రోగ్రామ్ లెర్నింగ్ లోపల నేర్చుకోవాల్సిన అంశాన్ని ఏం చేస్తామంటే ద లెర్నింగ్ మెటీరియల్ షుడ్ బి ఇన్ ద స్మాల్ పార్ట్స్గా చేసి పెడతాం కదా.
సో అది ప్రోగ్రామ్ లెర్నింగు కోణంలో వస్తుంది. ఇక స్మాల్ సెట్స్ అన్న పదం వాడితే బ్రూనర్లో కూడా ఒక కోణంలో సెట్ అని వాడాడు. సో కాబట్టి ఇక ప్రెజెంటింగ్ లెర్నింగ్ టాస్క్ అనేది కామన్, ఎక్కడైనా మనందరికి తెలిసిందే. ఈ యొక్క అడ్వాన్స్ ఆర్గనైజర్కు కామన్గా ప్రెజెంటింగ్ లెర్నింగ్ టాస్క్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఆ కోణంలో మనం ఏం చేస్తున్నామంటే ఎలిమినేషన్ ప్రాసెస్లో చంక్ ఇన్ఫర్మేషన్ ఇంటూ స్మాల్ సెట్స్ ఆర్ ఫర్ రీకాల్ అనేది అంటున్నాం. సో అక్కడ ఈ యొక్క అసెంబుల్ది సంబంధం లేని దానిగా ఆ రకంగా ఈ మూడింటిని ఎలిమినేట్ తీసుకొని ఇది దానికి కోలింక్ చేసుకొని సెకండ్ ఆన్సర్ రైట్ ఆన్సర్గా పికప్ చేస్తున్నాం. 28కు సెకండ్ ఆన్సర్ని పికప్ చేసుకుంటున్నాం. సో మళ్ళీ ఒకసారి కూడా దయచేసి క్రాస్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ బిట్, టెక్నిక్ దట్ ఇన్వాల్వ్స్ చేంజింగ్ ద లెవెల్ ఆఫ్ సపోర్ట్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ నోన్ యాజ్. టెక్నిక్ దట్ ఇన్వాల్వ్స్ చేంజింగ్ the level of support for learning is known as. One is reasoning, third one is second one is scaffolding, third one is problem solving, fourth one sensation. అంటే క్వశ్చన్ చదువుతుంటేనే మనకు ఆల్రెడీ ఆ సిద్ధాంతము సపోర్టు ఇవన్నీ కూడా ఏదో ఒక క్యూ దొరుకుతుంది. మనం ఆ క్యూను పట్టుకొని ఆన్సర్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ మనకు సపోర్ట్ అంటున్నాడు, లెర్నింగ్లో సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పింది ఎవరు? క్యూ. మీకు లెర్నింగ్లో ఒక సపోర్ట్ ఇవ్వాలి అనే పదాన్ని మనం యూజ్ చేసింది ఎక్కడో తెలిస్తే మీకు ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేసే ఉంటుంది, బహుశా పికప్ చేసే ఉంటారు. ఇక లెర్నింగ్ లోపల టెక్నిక్ దట్ ఇన్వాల్వ్స్ చేంజింగ్ ద లెవెల్ ఆఫ్ సపోర్ట్ ఫర్ లెర్నింగ్ కదా. లెవెల్ ఆఫ్ సపోర్ట్ మనం ఇస్తాం. సపోర్ట్ అనేది ఇచ్చేదానికి పదం లింక్ ఏంటి అంటే మన అందరికి తెలిసిందే, డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం. స్కఫోల్డింగ్ ఇంతకుముందు అనుకున్నాం, మనకి ఏదైతే వైగాట్స్కి థియరీ ఆఫ్ లెర్నింగ్ ఉందో అందులోపట లేదా కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ ఉందో దాన్ని సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం అన్నాం. అందులో ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాల్సిన పదాలే గిట్లనే అడుగుతున్నాడు. స్కఫోల్డింగ్, తర్వాత జెడ్పిడి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, తర్వాత మోర్ నాలెడ్జబుల్ అదర్స్. ఒకవేళ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అయితే మామూలుగా సోషల్ స్పీచ్, ఇన్నర్ స్పీచ్, సైలెంట్ ఇన్నర్ స్పీచ్ అని ఇస్తున్నాడు. ఈ పదాలు గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ ఈజీగా పికప్ అవుతుంది. ఏదైనా 24th ఆన్సర్, దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే టెక్నిక్స్ దట్ ఇన్వాల్వ్స్ చేంజింగ్ ద లెవెల్ ఆఫ్ సపోర్ట్ ఫర్ లెర్నింగ్ నోన్ యాజ్. ఆ కోణంలో మనం వెళ్తున్నాం. సో వెళ్ళినప్పుడు మనకు ఆన్సర్ రెండుగా పికప్ అవుతుంది. స్కఫోల్డింగ్ ఇది కదా, సెకండ్ ఆన్సర్ కింద మనం పికప్ చేస్తున్నాం. టెక్నిక్ దట్ ఇన్వాల్వ్స్ చేంజింగ్ ద లెవెల్ ఆఫ్ సపోర్ట్, చేంజింగ్ ద లెవెల్ ఆఫ్ సపోర్ట్ ఫర్ లెర్నింగ్ అంటే లెర్నింగ్కి సపోర్ట్ అనే కోణంలో మనం వెళ్తున్నాం. సో అట్లా ఆన్సర్ ఏంటంటే మనం ఈ యొక్క స్కఫోల్డింగ్గా పికప్ చేస్తున్నాం. సో 24th ఆన్సర్ సెకండ్ వన్. సో నెక్స్ట్ చూద్దాం. ఇఫ్ ఏ స్టూడెంట్ గివ్స్ నో రెస్పాన్స్ టు యువర్ క్వశ్చన్, అంటే మనం ఒక క్లాస్లో పిల్లల్ని ప్రశ్నించాం, పిల్లలకి రెస్పాన్స్ రాలేదు ఇన్ ద క్లాస్, దెన్ యూ హ్యావ్ టు, అప్పుడు ఏం చేస్తాం మనం? సీక్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్, మళ్ళీ అడుగుతావా, చెప్పిన ఇంకా అడుగుతావా? 2 ప్రొవైడ్ రీఇన్ఫోర్స్మెంట్ ఇస్తామా? 3 టెల్ ద కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్లీ, ఆయన చెప్పకున్నా మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్ చెప్తాం ఆన్సర్. 4 రీడైరెక్ట్ ద క్వశ్చన్, మళ్ళీ ఆ క్వశ్చన్ని రీఫ్రేమ్ చేసి చేస్తాము. సో క్వశ్చన్ చూడండి, ఇఫ్ ద స్టూడెంట్ గివ్స్ నో రెస్పాన్స్ టు యువర్ క్వశ్చన్ ఇన్ ద క్లాస్ దెన్ యూ హ్యావ్ టు, మనం అప్పుడు ఏం చేయాలి? పిల్లవాడికి ఒక క్వశ్చన్ ఇచ్చాం, ఇఫ్ ఎ స్టూడెంట్ గివ్స్ నో రెస్పాన్స్ టు యువర్ క్వశ్చన్ ఇన్ ద క్లాస్ దెన్ యూ హ్యావ్ టు డూ, మనం ఏం చేయాలి? సీక్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్, ఫస్ట్ ఆన్సర్. సెకండ్ ప్రొవైడ్ రీఇన్ఫోర్స్మెంట్. 3వది థర్డ్ వన్ టెల్ ద కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్లీ. 4 రీడైరెక్ట్ ద క్వశ్చన్. సో దయచేసి మీ ఆన్సర్ను పికప్ చేసుకోండి. సో ఇందులో సీక్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్, ప్రొవైడింగ్ రీఇన్ఫోర్స్మెంట్ ఎట్లా ఇవ్వలేం కదా, కరెక్ట్ చెప్తే రీఇన్ఫోర్స్మెంట్ అంటాం. టెల్ ద కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్లీ, అది కూడా కరెక్ట్, ఎలిమినేషన్ వెళ్తున్నాం ఇక్కడ. టెల్ ద కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియట్లీ మనం చెప్పాం, పిల్లవాడికి వెళ్ళి వచ్చే ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ 2 ఆన్సర్స్ మిగిలినాయి. ఒకటి సీక్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్, 4th రీడైరెక్ట్ ద క్వశ్చన్, అంటే ఇంకా చెప్పు అనేది ఒకటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్. 2వది రీడైరెక్ట్ ద క్వశ్చన్, ఆ క్వశ్చన్ మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే మార్చి అడుగుతాం, మళ్ళీ అదే క్వశ్చన్ తిరిగి మార్చి అడగడం అనేది ఇంకొక భావం. సో ఇక్కడ ఈ 2 కావచ్చు అని మనకు అనిపిస్తుంది కదా. సో ఇందులో కూడా మనకి ఏంటి అంటే మనకేం చేస్తాము అంటే కరెక్ట్ చెప్పకపోతే జనరల్గా మళ్ళీ మనం ఏం చేయొచ్చు అనేది మీకు తెలిసిందే, మళ్ళీ ఆ క్వశ్చన్ మార్చి అడుగుతాం. ఒకసారి సందర్భంలో ఆ క్వశ్చన్ డైరెక్ట్గా కనుక అంటే ఆ కాగ్నిటివ్ లెవెల్లో కనుక పిల్లవాడికి క్వశ్చన్ సరిపోకపోతే మళ్ళీ కొంచెం మార్చి ఆ క్వశ్చన్ ఒక సింప్లిఫై చేసి అడగడం అనేది అదొక స్ట్రాటజీ మనందరికి తెలిసిందే. సో ఆ కోణంలో మనం వెళ్తున్నాం. సో 21st ఆన్సర్ ఎట్లా పికప్ చేస్తున్నామంటే సో 4th వన్ రైట్ ఆన్సర్ కింద తీసుకుంటున్నాం ఆ కోణంలో. సో దయచేసి మనం తీసుకునే కోణాన్ని కూడా మనం ఆలోచించుకోవాలి.
అంటే డిఫరెంట్ కోణాలప్పుడు ఆన్సర్ ఒక్కొక్కసారి డిఫరెంట్గా మనం భావిస్తాం. సరే, ఏదైనా నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. ద స్కిల్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ ద లెసన్ డిపెండ్స్ ఆన్ ద. మనము ఏదైతే నైపుణ్యం ఉందో ఒక లెసన్కు మనం ఇంట్రడ్యూస్ చేస్తాం కదా, ఆ నైపుణ్యం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? ఎబిలిటీ ఆఫ్ ద లెర్నర్ ఫస్ట్. సెకండ్, కండిషన్ విచ్ కెన్ బి యూజ్డ్ ఓన్లీ ఇఫ్ ద స్టూడెంట్స్ ఆర్ రిసెప్టివ్. 3, మేకింగ్ ద టీచింగ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ కంజెనియల్ టు మోటివేట్ ద స్టూడెంట్స్. 4th one, మేకింగ్ ద లెసన్ మోర్ ఇన్ఫర్మేటివ్. ద స్కిల్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ ద లెసన్ డిపెండ్స్ ఆన్ ద. అంటే ఒక లెసన్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు స్కిల్ ఆఫ్ ఇంట్రొడక్షన్ చెప్తాం కదా, దేని మీద డిపెండ్ అవుతుంది? సో 4 ఆన్సర్స్ ఇచ్చారు. దయచేసి ఒకసారి చూసుకోండి, కరెక్ట్ ఆన్సర్ ఏదో పికప్ చేసుకోండి. సో ఫస్ట్, ఎబిలిటీ ఆఫ్ ద లెర్నర్. 2, కండిషన్స్ విచ్ కెన్ బి యూజ్డ్ ఓన్లీ ఇఫ్ ద స్టూడెంట్స్ ఆర్ రిసెప్టివ్. 3rd one, మేకింగ్ ద టీచింగ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ కంజెనియల్ అండ్ మోటివేట్ ద స్టూడెంట్స్. 4th one, మేకింగ్ ద లెసన్ మోర్ ఇన్ఫర్మేటివ్. సో అట్లా చూస్తే ఇంట్రడ్యూసింగ్ ఆఫ్ ద లెసన్ డిపెండ్స్ అపాన్ అంటే ఆల్రెడీ పికప్ చేసుకున్నారు కావచ్చు మీరు ఆన్సర్, బట్ ఆయన మళ్ళీ ఒకసారి చూద్దాం. ఎబిలిటీ ఆఫ్ ద లెర్నర్ అంటే పిల్లలు నేర్చుకునే సామర్థ్యాన్ని బట్టి ఇంట్రడ్యూస్ చేస్తామనేది ఒకటి ఇస్తున్నాడు, కాదు ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్తున్నాం. కండిషన్స్ విచ్ కెన్ స్టూడెంట్స్ ఆర్ రిసెప్టివ్, పిల్లలు వినేటట్టు ఉంటేనే చేస్తామంటున్నాడు, అది కూడా సెకండ్ వన్ ఇది కూడా కాదు. సో 4th one, మేకింగ్ ద లెసన్ మోర్ ఇన్ఫర్మేటివ్ ఉండడం కూడా కాదు. ఇక ఇట్లా వెళ్ళినట్టయితే ఏమవుతుందంటే 3rd one, మేకింగ్ ద టీచింగ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ కంజెనియల్ అండ్ టు మోటివేట్ ద స్టూడెంట్స్. అంటే ఉపాధ్యాయులుగా మనం ఏం చేస్తామంటే ఒక లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తాం అండ్ మోటివేట్ కూడా చేసుకుంటాం. సో 3rd one ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్, ఇఫ్ ద స్టూడెంట్స్ అండ్ పీపుల్ వాంటెడ్ టు ఇన్వెంట్ దేర్ ఓన్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ బేస్డ్ ఆన్ ఏ కామన్ అట్రిబ్యూట్ ఇండికేట్స్ ద ఫాలోయింగ్ స్ట్రాటజీస్ ఆఫ్ కాన్సెప్ట్స్. లర్నింగ్ ఈజ్ గివెన్ బై అంటే ఇఫ్ ద స్టూడెంట్స్ అండ్ పీపుల్ వాంటెడ్ టు ఇన్వెంట్ దేర్ ఓన్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్, పిల్లలు ఏం చేస్తున్నారంటే స్వయంగా తమ కొత్త ఒక క్లాసిఫికేషన్ అంటే ప్లాంట్ అండ్ యానిమల్ క్లాసిఫికేషన్ ఇన్వెంట్ చేద్దామనుకుంటున్నారట. ఆమెన్ కామన్ అట్రిబ్యూట్ ఇండికేట్స్ అంటే సాధారణ లక్షణాలను ఆధారంగా చేసుకొని ద ఫాలోయింగ్ స్ట్రాటజీస్ ఆఫ్ కాన్సెప్ట్స్ లర్నింగ్ గివెన్ బై. మరి ఈ అంశాన్ని ఎవరు తెలియజేశారు? సో మనందరికి తెలిసిందే, మామూలుగా ఏంటంటే ఇక్కడ ఒక రకంగా కొత్తదాన్ని ఇన్వెంట్ చేస్తున్నారు. డిస్కవరీ లెర్నింగ్ అంటే ఒక క్యూ తీసుకోవచ్చు. ఆ క్యూ ఏమంటున్నారంటే డిస్కవరీ లెర్నింగ్. ఎవరు చేస్తారో తెలిస్తే మీకు ఆటోమేటిక్ ఆన్సర్ వచ్చేస్తుంది. వైగాట్స్కి ఏమో సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం అన్నారు. ప్రాసుబల్ ఏమో మీనింగ్ఫుల్ లెర్నింగ్ థియరీ లేదా కాగ్నిటివ్ సబ్జంప్షన్ థియరీ అన్నారు. జీన్ పియాజే మనకు తెలిసిందే కాగ్నిటివ్ లెర్నింగ్ థియరీ. ఇక మిగిలింది జీరోన్ అని అంటారు, మనకు తెలిసిందే పూర్తి పేరు ఇవ్వలేదు, బ్రూనర్. యాక్చువల్గా మన అందరికి తెలిసిందే జీరోమ్ బ్రూనర్ కదా, అట్లా పికప్ చేస్తున్నాం ఆన్సర్ను. సో అట్లా వెళ్తే మనకు ఆన్సర్ ఏంటి అంటే ఇది జీరోమ్ బ్రూనర్, అంటే సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఇంటి పేరుతో జీరోమ్, అక్కడ ఇంగ్లీష్ పేర్లు కదా, బ్రూనర్ జీరోన్ అని ఇస్తున్నాడు. సో దయచేసి అది కూడా ఓన్లీ బ్రూనర్ అనే గుర్తుపెట్టుకోవచ్చు, లేదా కంప్లీట్ పేరు కూడా గుర్తుపెట్టించుకోవాలి కదా. సో అట్లా వెళ్ళినట్టయితే సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో బ్రూనర్ యొక్క ఆవిష్కరణ అభ్యసనమంటారు. అంటే మామూలుగా డిస్కవరీ లెర్నింగ్ అనేది తెలియజేసింది ఎవరంటే జీరోమ్ బ్రూనర్. సో అట్లా వెళ్తున్నాం. సో నెక్స్ట్ చూడండి, వైల్ టీచింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ ఫ్లవర్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ బి ద బెస్ట్ వే టు డూ ఇట్. అంటే మనం ఒక లెసన్ పార్ట్స్ ఆఫ్ ఫ్లవర్ అనే పాఠం చెప్దాం అనుకుంటున్నాం. క్రింది వాటిలో ఏది బెస్ట్ అని అంటున్నాడు ఆ పాఠం చెప్పడానికి, ఆ కాన్సెప్ట్ చెప్పడానికి. 1, పాస్ ఆన్ ఏ పిక్చర్ ఆఫ్ ద ఫ్లవర్. 2, టు డ్రా ఏ పిక్చర్ ఆఫ్ ఫ్లవర్ అండ్ ఇట్ పార్ట్స్ ఆన్ బ్లాక్ బోర్డ్. 3, గివ్ డెఫినేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఫ్లవర్. 4, టు ప్రొవైడ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ఎక్స్ప్లెయిన్. సో ఇక్కడ చూడగానే మనకు ఆన్సర్ తెలిసిపోతుంది. మరొకసారి అయినా చూడాలి, 1కి 2 సార్లు చూడండి. వైల్ టీచింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ ఫ్లవర్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ బి ద బెస్ట్ వే టు డూ. అంటే ఫ్లవర్ అనే కాన్సెప్ట్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం, ఏది బెస్ట్ వే? 1, పాస్ ఏ పిక్చర్, అంటే ఒక ఫ్లవర్ పటాన్ని ఇవ్వడం. టు డ్రా ఏ పిక్చర్ ఆఫ్ ద ఫ్లవర్ అండ్ ఇట్ పార్ట్స్ అనే బ్లాక్ బోర్డ్ పైన పిక్చర్ పటం గీసి చెప్పడం. 3వది, గివ్ డెఫినేషన్ ఆఫ్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఫ్లవర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, డెఫినేషన్ చెప్పి. 4, ప్రొవైడ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్ అండ్ ఎక్స్ప్లెయిన్, అంటే పిల్లలకు వేరియస్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఇవ్వడం, ఎక్స్ప్లెయిన్ చేయడం. విచ్ వన్ ఇస్ ద బెస్ట్ అంటే మనందరికీ తెలిసిందే డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ కదా. మనకు ఆల్రెడీ ఈ యొక్క ఎడ్గర్ డేల్ ఆఫ్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి,
ఎక్కడికన్నా పికప్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అనేది బెస్ట్ ఎక్స్పీరియన్స్ కదా. అట్లా ఆ కోణంలో వెళ్తే మనకేంటంటే ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. టు ప్రొవైడ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ఎక్స్ప్లెయిన్. సో నెక్స్ట్ బిట్, ద ఫాలోయింగ్ సైకాలజిస్ట్ ప్రొవైడ్ ఏ మోడల్ ఆఫ్ కాన్సెప్ట్ లెర్నింగ్. He used a set of cards, the study of strategies that people use in acquiring concept. సో మనకు ఎవరన్నారు ఇది? రాబర్ట్ గాగ్నే, 2 అసుబల్, 3 జీన్ పియాజే, 4 జేఎస్ బ్రూనర్. సో ఇక్కడ మనం తీసుకుంటే ద ఫాలోయింగ్ సైకాలజిస్ట్ ప్రొవైడెడ్ ఏ మోడల్ ఆఫ్ కాన్సెప్ట్ లెర్నింగ్. హీ యూజ్డ్ ఏ సెట్ ఆఫ్ కార్డ్స్ టు స్టడీ ద స్ట్రాటజీస్ దట్ పీపుల్ యూజ్ ఇన్ అక్వైరింగ్ కాన్సెప్ట్స్ అనేది ఎవరు చెప్పారు? ఏ మోడల్ కాన్సెప్ట్ అనేది చెప్పారు కదా, మోడల్ ఆఫ్ కాన్సెప్ట్ లెర్నింగ్, మోడల్ ఆఫ్ కాన్సెప్టింగ్ కదా. అదేవిధంగా సెట్ ఆఫ్ కార్డ్స్ కూడా వాడాడు కాన్సెప్ట్లో, స్ట్రాటజీస్లో భాగంగా అని చెప్తున్నాడు. సో ఇక్కడ తీస్తే గాగ్నే, అసుబల్ ఇంతకుముందు అనుకున్నట్టు కాగ్నేటివ్ సబ్జంప్షన్ థియరీ అని ఇచ్చాడు, లేదా మీనింగ్ఫుల్ లెర్నింగ్ థియరీ. పియాజే కనుక తీసుకుంటే పియాజే మనకు తెలిసిందే, వారు ఇచ్చింది మామూలుగా ఈ యొక్క స్టేజెస్ ఆఫ్ లెర్నింగ్, కాగ్నిటివ్ డెవలప్మెంట్ మీద మాట్లాడారు, ఇంటరాక్షన్ గురించి మాట్లాడారు. ఇక రాబర్ట్ గాగ్నే హైరార్కీ థియరీ ఆఫ్ లెర్నింగ్ అనేది చెప్పేసి, చైనింగ్ అని చెప్పేసి, మనకు మామూలుగా ప్రిన్సిపల్స్ ఆఫ్ లెర్నింగ్ అని, సో కాన్సెప్చువల్ లెర్నింగ్ అనేది వారు చెప్పారు. మరి ఇక్కడ మోడల్ ఆఫ్ కాన్సెప్ట్ అట్లా ఇదేమో 3 వెళ్ళిపోతున్నాయి, ఇవి కావు అనేది తెలుస్తుంది. ఈ మోడల్ ఆఫ్ కాన్సెప్చువల్ లెర్నింగ్, సెట్ ఆఫ్ కార్డ్స్, మనకు జేఎస్ బ్రూనర్ అంటేనే మనకు డిస్కవరీ లెర్నింగ్ అంటారు. వారు చెప్పిన ఇంకొక అంశం కూడా మోడల్ ఆఫ్ కాన్సెప్ట్ లెర్నింగ్ చెప్పారు. వారు సెట్ ఆఫ్ కార్డ్స్ మీద ప్రయోగం చేశారు, సెట్ ఆఫ్ కార్డ్స్ తోటి ప్రయోగం చేశారు వారు మామూలుగా ఎక్స్పెరిమెంటల్ సబ్జెక్ట్ ద్వారా. సో అట్లా కనుక కొంచెం ఐడియా అన్నా మనం ఆ క్యూస్ ఇక్కడ ఇచ్చేసాడు. ఇది ఎవరిది అంటే ఆన్సర్ జేఎస్ బ్రూనర్. జేఎస్ బ్రూనర్ను డిస్కవరీ లెర్నింగ్ మామూలుగా వారు ఆవిష్కరించింది. వారు ఏంటంటే మోడల్ కాన్సెప్చువల్ లెర్నింగ్ అనేది వారు చెప్పిన ఒక ఇంపార్టెంట్ లెర్నింగ్, మోడల్ ఆఫ్ కాన్సెప్ట్ లెర్నింగ్. అందులో వారు సెట్ ఆఫ్ కార్డ్స్ యూజ్ చేశారు ఎక్స్పెరిమెంట్ లోపల. వారు ప్రయోగం లోపల డిఫరెంట్ సెట్ ఆఫ్ కార్డ్స్ను కాన్సెప్ట్ లెర్నింగ్ లోపల ఉపయోగించి వారు ప్రయోగం చేశారు ఎక్స్పెరిమెంట్ లోపల. సో దాని బేసిస్లో మనం ఆల్రెడీ డైరెక్ట్గా మనం జేఎస్ బ్రూనర్కి వెళ్ళిపోతున్నాం. సో 25th ఆన్సర్ ఏంటంటే 4th వన్. ఇక నెక్స్ట్ దానిలో వెళ్తున్నాం మనం. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ లిస్ట్ 1, లిస్ట్ 2 విత్ రెఫరెన్స్ టు ద గాగ్నే మోడల్ ఆఫ్ సీక్వెన్షియల్ లెర్నింగ్. సో ఇక్కడ గాగ్నే మోడల్ ఆఫ్ సీక్వెన్షియల్ లెర్నింగ్ మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు. సో చూద్దాం లిస్ట్ 1లో ఏమి ఇచ్చారు? సిగ్నల్ లెర్నింగ్, చైనింగ్, రూల్ లెర్నింగ్, కాన్సెప్ట్ లెర్నింగ్ 4 ఇచ్చాడు. సో ఫస్ట్ లిస్ట్లో 1 అనే దానిలో ఏంటంటే వాట్ ఈజ్ అక్వైర్డ్ ఇన్ ఏ చైన్ ఆఫ్ 2 or more స్టిమ్యులస్ రెస్పాన్స్ కనెక్షన్. సెకండ్ వన్ ద చైనింగ్ ఆఫ్ 2 or more కాన్సెప్ట్స్. Third one, the individual learn to make a general diffuse response to a signal. Fourth one, making a common response to a class of stimuli which may differ widely in physical appearance. సో దయచేసి ఇది కొంచెం ఇది ఆల్రెడీ గాగ్నే మోడల్ ఆఫ్ లెర్నింగ్ మీద ఇవి ఇచ్చారు. వారు దీన్ని హైరార్కీ ఆఫ్ లెర్నింగ్ కూడా అంటారు. కొంచెం ఇందులో ఒక్క ఆన్సర్ తెలిసినా కూడా, ఒక్కటి కలిపినా కూడా ఒక్కొక్కసారి మొత్తం ఆన్సర్స్ కలిసే అవకాశం ఉంది. సో ఇక్కడ ఏదో మనకు తెలియాలి, సిగ్నల్ లెర్నింగ్ అంటే ఏంటిది అంటే మనందరికి తెలిసిందే. సిగ్నల్ లెర్నింగ్ అంటే 2 అంటే మామూలుగా దానికి సిగ్నల్స్ చూస్తాం, రెడ్ లైట్ కానీ మామూలుగా గ్రీన్ లైట్ అని చెప్పేసి మనం అనుకుంటాం కదా. ఈ యొక్క కండిషనింగ్ లోపల అక్కడ ఇచ్చారు మనకు డిఫ్యూజన్ అనే పదం వాడారు. చైనింగ్ అంటారు. చైనింగ్ అంటే 2 స్టిమ్యులస్ని కలపడం, చైనింగ్ ఆఫ్ 2 స్టిమ్యులస్. రూల్ లెర్నింగ్ అంటే మామూలుగా 2 ఏదైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో ఆ కాన్సెప్ట్స్ను కలపడం. కాన్సెప్ట్ లెర్నింగ్ అనేది తీసుకుంటే మామూలుగా మీకు తెలిసింది, ఇక్కడ ఆల్రెడీ ఆన్సర్లో కనబడుతుంది. మేకింగ్ ఏ కామన్ రెస్పాన్స్ టు ఏ క్లాస్ ఆఫ్ స్టిమ్యులై. కాన్సెప్ట్ అంటే మీకు తెలిసిందే, కామన్ రెస్పాన్స్ టు ఏ క్లాస్ ఆఫ్ స్టిమ్యులైని మనం ఏమంటామంటే కాన్సెప్ట్ లెర్నింగ్ అంటాం కదా. సో ఇక్కడ డీకి ఆన్సర్ ఏంది అంటే కాన్సెప్ట్ లెర్నింగ్కు ABCD. దీనికి డి అనేది తీసుకుంటే 4th ఉంది. డీలో 4th ఎక్కడ ఇచ్చాడు చూడండి, ఎక్కడన్నా అట్లా రెండిట్లా ఉంది. D 4th అనేది 3లో ఉంది, 4లో ఉంది. సో ఇక్కడ రూల్ లెర్నింగ్ చూద్దాం. అంటే 2 కాన్సెప్ట్స్ని కలిపితే రూల్ అవుతుంది, లేదా ప్రిన్సిపల్ లెర్నింగ్ కూడా అవుతుంది. అది ఎక్కడుందో చూద్దాం. సో ఇక్కడ ద చైనింగ్ ఆఫ్ 2 or more కాన్సెప్ట్, సెకండ్ ఆన్సర్ చూస్తారు కదా. ద చైనింగ్ ఆఫ్ 2 or more కాన్సెప్ట్స్ ఏమంటామంటే రూల్ లెర్నింగ్ లేదా ప్రిన్సిపల్ లెర్నింగ్ అంటాం. సి అనేది 2వ ఆన్సర్. సి 2 ఎక్కడ ఉంది పికప్ చేస్తుంది అంటే, సో 3rడ్లో చూడండి 3 ఆన్సర్లు. C 2 ఉంది కదా, D 4 ఉంది, C 2 ఉంది.
కానీ 4లో కూడా D4 ఉంది, కానీ C ఒకటే అంటున్నాడు. రూల్ లెర్నింగ్ అంటే చైన్ ఆఫ్ 2 ఆర్ మోర్ స్టిమ్యులస్ అంటున్నాడు. కాదు, ఇక్కడ రూల్ లెర్నింగ్ అంటే ఏంటంటే చైనింగ్ ఆఫ్ 2 ఆర్ మోర్ కాన్సెప్ట్స్, దాన్ని ప్రిన్సిపల్ లెర్నింగ్ అని కూడా అంటారు. సో C2 ఉన్నది ఎక్కడుంది అంటే మనకు థర్డ్ లోపట్నే ఉంది. అదేవిధంగా D4 కాన్సెప్ట్ లెర్నింగ్ క్లారిటీ ఉంది. మళ్ళీ సార్ క్రాస్ చేసి చూసుకోండి. B1 అంటుంది చైనింగ్ అంటే వాట్ ఈజ్ అక్వైర్డ్ 2 ఆర్ మోర్ స్టిమ్యులస్, చైనింగ్ కరెక్టే. అదేవిధంగా A3 అంటే సిగ్నల్ లెర్నింగ్ అంటే 3 ఏముందంటే A3 ఇచ్చాడు. ద ఇండివిజువల్ లెర్నింగ్ మేక్ ఏ జనరల్ డిఫ్యూజ్ కదా, ఆ డిఫ్యూజ్ అన్న పదం రెస్పాన్స్ టు ఏ సిగ్నల్ అన్నాడు. సో ఇట్లా బేసిస్లు అంటే ఒక్కొక్కసారి ఒక ఆన్సర్ దొరికితే ఆన్సర్ పికప్ చేసుకోవచ్చు, లేదా రెండు ఆన్సర్స్ దొరికితే మిగతా రెండింటితోటి ఆటోమేటిక్గా ఆన్సర్స్ వస్తాయి. సో ఇట్లా తీసుకుంటే మనకు 27th ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో అట్లా మనం పికప్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూడండి, చూస్ ద 3 ఫ్యాక్టర్స్ ఇన్ ఏ ట్రైపోలార్ ఇంటర్డిపెండెంట్ ప్రాసెస్ ఆఫ్ టీచింగ్. సో ఈ ట్రైపోలార్ అని మనం చెప్తాం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో. అందులో ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్, 2 ఎవాల్యుయేషన్ ఆఫ్ స్టూడెంట్స్ అచీవ్మెంట్, C లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, D ఫీడ్బ్యాక్, 3వది ప్లానింగ్ రిసోర్సెస్ అంటున్నాడు. సో ఇక్కడ ట్రైపోలార్ లోపల మనం ఎప్పుడు చెప్పుకున్నా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో తీసుకుంటే ఏమంటామంటే మామూలుగా లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్, లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎవాల్యుయేషన్ 3 ఉండాలి. ఈ 3 ఉన్నది ఏంటి అంటే ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ ఇంపార్టెంట్ A, అదేవిధంగా లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ C, అదేవిధంగా ఎవాల్యుయేషన్ అంటే B, ఏబిసి ఉన్నది ఎక్కడ. సో అట్లా మనం ఆన్సర్ను సులభంగా పికప్ చేసుకోవచ్చు. మీ అందరికి తెలిసిందే ఇక్కడ ఏబిసి ఉన్నది ఎక్కడుంది ఆన్సర్ అంటే 28th ఆన్సర్ ఏంటి అంటే సెకండ్. ఇట్లా దయచేసి అట్లా మనం ఆన్సర్ను పికప్ చేసుకోవాలి, మీకు తెలిసిన అంశమే. సో దయచేసి 1కి 2 సార్లు చదవాలి క్వశ్చన్. చదివితే ఈజీగా క్వశ్చన్ అంటే ఏం అడుగుతున్నాడో తెలుస్తుంది. అప్పుడు మనం అడిగిన తర్వాత ఆన్సర్ చదువుతుంటేనే మనకు ఆల్రెడీ ఆన్సర్ తెలిసి ఉండాలి. ఇక్కడ ట్రైపోలార్ అన్నాడు. ఆ ట్రైపోలార్ అనేది ఎక్కడొస్తుంది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఆఫ్ టీచింగ్లో అంటే మనకు ఆల్రెడీ ఇది ఫండమెంటల్సే కదా. ఇది అంటే మనకు ఆబ్జెక్టివ్స్, లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, ఎవాల్యుయేషన్, ఇది ట్రైపోలార్ ప్రాసెస్. మనకి ఎన్నైనా మనం టెక్స్ట్ బుక్ చదివితే ఖచ్చితంగా మీరు ఆ ట్రైపోలార్ డయాగ్రామ్ ఉంటుంది, అందులో పికప్ చేస్తాం. ఓకే, 28th ఆన్సర్ రెండవది. 29th, if the variable is manipulated or variable was impact of observed in other variable. So if the variable which is manipulated or variable whose impact is observed on the other variable is called, ఒకటి డిపెండెంట్ వేరియబుల్, రెండవది ఇండిపెండెంట్ వేరియబుల్, మూడవది ఎక్స్ట్రావినియస్ వేరియబుల్, నాలుగవది ఇంటర్వీనింగ్ వేరియబుల్. సో ఇక్కడ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ సైకాలజీలోకి వెళ్ళి పికప్ చేశాడు దీన్ని. సో వేరియబుల్స్ మీద అవగాహన ఉండాలంతే, వెరీ సింపుల్. వేరియబుల్స్ ఎన్ని రకాలు మీకు తెలిసిందే, 3 రకాలు. ఒకటేమో మామూలుగా ఇండిపెండెంట్ వేరియబుల్, రెండవది డిపెండెంట్ వేరియబుల్, అదేవిధంగా 3 ఇంటర్వీనింగ్ వేరియబుల్స్ ఉంటాయి. సో అట్లకెళ్ళి పికప్ చేసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్స్ ఇస్తాను, అంటే ఇక్కడ బహుశా టైం అనేది మీకు అవుతుంది, బట్ దీన్ని ఆన్సర్ చేయడంలో సహాయపడుతుంది. ఒక టీచర్ ఏం చేస్తున్నాడు అంటే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. మామూలుగా పిల్లలు ఏం చేస్తున్నాడు అంటే నిద్రపోమన్నాడు. అంటే నిద్రకు అంటే రెస్ట్ వర్సెస్ పర్ఫార్మెన్స్ పైన ఆయన ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. ఒక 4 గ్రూపుల పిల్లల్ని తీసుకున్నాడు. ఒక గ్రూప్ పిల్లల్ని ఏం చేస్తాడట అంటే మామూలు యథావిధిగా అంటే ఈవినింగ్ 9 వరకు చదివిపించాడు. అంటే ఆ చదివే మెటీరియల్ అందరు కామనే. నెక్స్ట్ మార్నింగ్ 6 o'clock ఎగ్జామ్, అది టాస్క్ వాళ్ళది. సో ఒక గ్రూప్ వాళ్ళ 9 o'clock చదివించి మామూలుగా రెస్ట్ తీసుకోమన్నాడు. అదేవిధంగా రెండో గ్రూప్ వాళ్ళను రాత్రి 12 దాకా చదివించాడు, వాళ్ళకి రెస్ట్ ఇచ్చాడు. ఇంకో గ్రూప్ను ఎర్లీ మార్నింగ్ 3 వరకు చదివించాడు, వాళ్ళకు రెస్ట్ ఇచ్చాడు. లాస్ట్ గ్రూప్ను 6 o'clock కంటిన్యూగా చదివించిన తర్వాత నెక్స్ట్ ఏం చేశాడంటే అందరికీ 6 o'clock ఎగ్జామ్ పెట్టాడు. సో ఎవరి పర్ఫార్మెన్స్ బాగా ఉంది అని అంటే ఆల్రెడీ ఆటోమేటిక్గా ఏమైంది అంటే ఈ యొక్క ఎవరైతే 9 o'clock వరకు మామూలుగా మంచి రెస్ట్ తీసుకున్నారో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎగ్జామ్లో చాలా ఎక్సలెంట్ ఉంది. లీస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరిది ఉంది అంటే మనకు ఇక్కడ తీసుకున్నట్టయితే ఈ యొక్క అసలు నిద్ర లేకుండా రెస్ట్ లేకుండా ఉన్న వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగాలేదు. ఇక్కడ మనకేంది అంటే ఇంట్లోకెళ్ళి కొంత ఆన్సర్ వస్తుంది. ఎవరైతే ఇక్కడ ఏమంటారంటే ఇప్పుడు నిద్ర అనేది ఎవరి చేతిలో, రెస్ట్ ఇవ్వడం ఎవరి చేతిలో ఉంది అంటే టీచర్ చేతిలో ఉంది. దాన్ని ఏమంటారంటే ఇండిపెండెంట్ వేరియబుల్ అంటారు, స్వతంత్ర చరం అంటారు. మరి దేనిపైన ఇంపాక్ట్ అయింది అంటే పర్ఫార్మెన్స్ పైన ఇంపాక్ట్ అయింది. సో దాన్ని ఏమంటారంటే మామూలుగా
ఏదైతే నిద్ర ఇన్ఫ్లుయెన్స్ చేసిందో, దేని ఇన్ఫ్లుయెన్స్ చేసిందో ఆ యొక్క వేరియబుల్ని ఏమంటారంటే డిపెండెంట్ వేరియబుల్. సో అట్లా మనం ఆన్సర్ని పికప్ చేసుకోవచ్చు. దానికి ఇంకో కొంచెం ఏంటి అంటే ఈ చివరిగా లాస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఏమైందంటే ఒకళ్ళిద్దరు చాలా బాగా పర్ఫామ్ చేశారట. ఎందుకోసం చేశారు? నిద్ర లేకున్నా రెస్ట్ లేకున్నా అంటే వాళ్ళకి సాధించాలనే తపన, అదొక ఫ్యాక్టర్ అని చెప్తాడు. అలాంటి ఫ్యాక్టర్ని ఏమంటారంటే ఇంటర్వీనింగ్ వేరియబుల్స్ అంటారు. ఏదని ఇక్కడ చూడండి, ఇఫ్ ద వేరియబుల్ విచ్ ఈజ్ మ్యానిపులేటెడ్ ఆర్ వేరియబుల్ హూజ్ ఇంపాక్ట్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ ద అదర్ వేరియబుల్ కదా. ఇక్కడ ఏమైంది, నిద్ర యొక్క ఇంపాక్ట్ను మామూలుగా అబ్జర్వ్ చేయగలుగుతున్నాం పర్ఫార్మెన్స్ మీద. సో ఆ వేరియబుల్ని ఏమంటారు? ఇఫ్ ద వేరియబుల్ విచ్ ఈజ్ మ్యానిపులేటెడ్ ఆర్ వేరియబుల్ విచ్ ఈజ్ ఇంపాక్ట్ ఈజ్ అబ్జర్వ్డ్ అంటే ఇక్కడ ఎక్స్పెరిమెంటర్ చేతిలో ఉంది, ఆ వేరియబుల్ యొక్క ఇంపాక్ట్ అనేది తెలుస్తుంది కదా. సో ఆటోమేటిక్గా ఇట్లా క్యూస్ తీసుకోవాలి, తెలవాలి, సబ్జెక్ట్ మీద కొద్దిగా ఐడియా ఉండాలి, కమాండ్ ఉండాలి, అప్పుడే ఈ బిట్ని చేయగలుగుతాం కదా. సో ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుంది అంటే అబ్జర్వ్ ఆన్ ద అదర్ వేరియబుల్ అనేది ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇఫ్ ద వేరియబుల్ విచ్ ఈజ్ మ్యానిపులేటెడ్ ఆర్ వేరియబుల్ విచ్ ఈజ్ ఇంపాక్ట్ ఈజ్ అబ్జర్వ్డ్ కదా. ఏ వేరియబుల్ యొక్క ఇంపాక్ట్ అయితే అబ్జర్వ్ చేస్తున్నామో దాన్ని అంటే మీరు ఎవరి ఓన్ ఐడియా వాళ్ళకు ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ ద్వారా తీసుకుంటాం, ఇంకో కోణంలో తీసుకుంటాం. సో దీనికి రైట్ ఆన్సర్ బహుశా మీకు తెలిసే ఉంటుంది, ఆన్సర్ పికప్ చేసే ఉంటారు, అది ఇండిపెండెంట్ వేరియబుల్. సో దయచేసి ఒక్కొక్కసారి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఎందుకంటే ఎవరికైనా తెలియకపోయినా చేయకపోయినా ఎట్లా గుర్తుంచుకోవడం అంటే ఇది ప్రాక్టీస్ ఎగ్జామే కాబట్టి అందుకే ఒక్కొక్కసారి కొంచెం డీపర్గా వెళ్ళాల్సి వస్తుంది. సో నెక్స్ట్ నుండి థర్డ్ వన్ అసర్షన్ రీజనింగ్ టైప్ క్వశ్చన్ ఇచ్చాడు. సో ఇక్కడ దయచేసి ఇక్కడ చూడండి, మల్టిపుల్ ఆన్సర్ టైప్స్ ఉన్నాయి పైన. తర్వాత ఈ అసర్షన్ రీజనింగ్ టైప్. టీచింగ్ ఈజ్ ఎ సిస్టమ్ ఇన్ విచ్ ఆల్ కాంపోనెంట్స్ ఆర్ ఇంటర్కనెక్టెడ్ అండ్ ఇంటర్డిపెండెంట్. టీచింగ్ అనేది ఒక సిస్టమ్, ఇందులో అన్ని కాంపోనెంట్స్ కూడా ఇంటర్కనెక్ట్ అయితే ఇంటర్డిపెండెంట్ అవుతాయి అని చెప్తున్నాడు కదా. టీచింగ్ అనేది కరెక్టే కదా, ఇది అయితే రైటే. సో రీజన్ ఆర్ ద టీచర్ గివ్స్ ఇన్పుట్, టీచర్ మనం బోధిస్తాం, ఇన్పుట్ ఇస్తాం ఫ్రమ్ ఫామ్ ఆఫ్ నాలెడ్జ్ రూపంలో, అండ్ స్టూడెంట్ ప్రాసెస్ దెమ్, స్టూడెంట్స్ వాళ్ళు ప్రాసెస్ చేసుకుంటారు. అవుట్కమ్ ఈజ్ ఇన్ ద ఫామ్ ఆఫ్ లెర్నింగ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ స్టూడెంట్, లెర్నింగ్ అవుట్కమ్స్లో అవుట్కమ్గా బయటకు వస్తాయి కదా. ఈ రెండు కూడా మనం కరెక్టే అనిపిస్తుంది. సరే క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం. బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ కదా, రెండు కరెక్టే. ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో మొదటి చెప్పారు కదా, దానికి ఇది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా అంటున్నాడు. రెండో ఆన్సర్ ఏంది, బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. మూడవది ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. 4 బోత్ ఏ అండ్ ఆర్ ఫాల్స్. సో చదవగానే ఆన్సర్ మనకు తెలిసిపోతుంది ఏది అనేది. అంటే ఈ రెండు కరెక్టే అనేది ఎక్కడుంది, 1 2 బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ రెండిట్లో ఉంది. కానీ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ, ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అంటున్నాడు. ఇందులో పికప్ చేయాలి. సో ఇందులో ఒకటి చూస్తుందంటే రెండు కరెక్టే. ద టీచర్ గివ్స్ ఇన్పుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ స్టూడెంట్ ప్రాసెస్ దెమ్ అవుట్ ఈజ్ ఆఫ్ ద లెర్నింగ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ స్టూడెంట్స్ కదా. సో ఇక్కడ మనకి ఏమనిపిస్తుంది అంటే ఆన్సర్లో అనిపించడం ఏంది కరెక్టే, బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఇట్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో ఇట్లా దీన్ని ఏంటంటే మనం ఫస్ట్ వన్ది పికప్ చేసుకుంటున్నాం ఆన్సర్. రెండు కరెక్టే. అంటే టీచింగ్ ఈజ్ ఎ సిస్టమ్ ఇన్ విచ్ ఆల్ కాంపోనెంట్స్ ఆర్ ఇంటర్కనెక్టెడ్ అండ్ ఇంటర్డిపెండెంట్, రెండు ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది. రీజన్ అని ఏమిస్తున్నాడు చూడండి, ద టీచర్ గివ్స్ ఇన్పుట్, పిల్లలకు మనం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్లో ఇస్తాం, వాళ్ళు ప్రాసెస్ చేసుకుంటారు, అవుట్కమ్ రూపంలో బయటకు వస్తాం, అవునా కాదు. సో ఇవన్నీ ఇంటర్ కనెక్టే కదా. అంటే మనం ఇన్పుట్ ఇవ్వకున్నా ప్రాసెస్ జరగకున్నా అవుట్కమ్ రాదు, ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్. ఓకే, సో దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ద రైట్ వన్, ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ రకంగా మనకు టీచింగ్ అప్టిట్యూడ్లో సో దయచేసి మనకు 10 క్వశ్చన్స్ ఇస్తున్నారు, ఖచ్చితంగా 10కి 10 ఈజీ కొట్టుకోవచ్చు మనం. సో తప్పనిసరిగా మిత్రులందరికీ విజ్ఞప్తి, ఇది కామన్ పెడగాజీలో పికప్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి. అది మామూలుగా ఏ సబ్జెక్ట్ అయినా పర్లేదు, అన్ని సబ్జెక్టులో పికప్ చేసుకోవచ్చు మీరు. అది సైన్స్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, లేకపోతే తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఎట్లా అడుగుతున్నారు మనకు క్వశ్చన్ ప్యాటర్న్ ఏ రకంగా అడుగుతున్నారో మనకు తెలిసిపోతుంది. సో ఐ విష్ ఆల్ ది సక్సెస్. సో ఎగ్జామ్స్ అనేటివి వెరీ నియర్ అవుతున్నాయి. తప్పనిసరిగా డైలీ ఖచ్చితంగా మీరు ఏం చేయండి అంటే మనకు పెడగాజీలో 100కు 100 కొట్టాలి. సో 100కు 100 కొట్టాలి. కాకపోతే పేపర్ టఫ్ అయితే ఉంటుంది, ఇక్కడ క్వశ్చన్స్ అవుతాయని తెలుస్తుంది. సో మ్యాక్సిమం స్కోర్ చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకోండి. సో దయచేసి ఈ 20 డేస్ మినిమం ఒక 2 అవర్స్ ఇస్తారా, 3 అవర్స్ ఇస్తారా, లేదా మీ ప్లానింగ్ ఎట్లా ఉందో తెలియదు. ఈ పెడగాజీ ఖచ్చితంగా ఒక 1 వీక్ అయితే ఇవ్వండి, 100 మార్కులు కాబట్టి
1 వీక్లో ఖచ్చితంగా చాప్టర్ వైజ్ చదువుకుంటూ సో దయచేసి మీరు చేయండి. తప్పనిసరిగా మంచి విజయాన్ని సాధిస్తారు. పెడగాజీలో మంచి మార్కులు స్కోర్ చేస్తారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మీకు వీడియోస్ మీకు దయచేసి ప్రాక్టీస్ బిట్స్ కూడా అందజేయడం జరుగుతుంది. సో తప్పనిసరిగా మనకి ఏంటంటే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోస్ రిలీజ్ అయిన వెంటనే మీకు వస్తాయి. పెడగాజీలో కూడా తప్పనిసరిగా కొన్ని లెసన్స్ కూడా మీకు ఆల్రెడీ ఇంపార్టెంట్ వాటిని మీకు పంపివ్వడం అనేది జరుగుతుంది. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్.